ని మేము రెడీ చేసుకుంటాము. మా అధినాయకుడి దగ్గర ఆ శక్తి ఉంది. అందరినీ ఇప్పటికే చాలామందిని తయారు చేసుకున్నాం. ఇక మీదట కూడా తయారు చేసుకోబోతున్నాం. ఇవన్నీ కూడా ప్రతిసారి చెప్తున్నారు. కానీ వెళ్ళిపోతున్న నాయకుల మీద మాత్రం దృష్టి పెట్టినట్టుగా కనిపించట్లేదు. అఫ్కోర్స్ వేరే పార్టీ నుంచి అంతకుముందు మీ పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు మీ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి పోతున్నారు. ఇదంతా నిరంతర ప్రక్రియ నడుస్తూనే ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ అసలే 39 సీట్లతో అంతంత మాత్రంగా అసెంబ్లీ ఎలక్షన్స్లో ఉంది. అండ్ ఇక ఎంపీ ఎలక్షన్స్ అయితే జీరోలో ఉంది. ఇవన్నీ కూడా చూస్తున్న పరిస్థితుల్లో పార్టీ మారుతుంటే అది జనాల్లో ఇంపాక్ట్ చూపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఏంటి అనేది మాట్లాడుకుంటున్నారు అనే దిశగా ఎందుకు ఆలోచించట్లేదు? యోయో ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే, ఈరోజు కొంతమంది నాయకులు పవర్ కోసమా, పైసల కోసమా, మరి వ్యక్తిగత స్వార్థమా ఎందుకు పోతున్నారో వాళ్ళకే తెలవాలి. అంటే గౌరవప్రదమైన సీట్లను కేసీఆర్ గారు దయతో అనుభవించి మరీ పోతున్నారు. అందరు పోయినోళ్ళు కూడా పదవులు అనుభవించిన వాళ్ళే ఇంతవరకు కూడా. అవకాశవాదులు, నయ వంచకులు ఎందరు పోయినా ఫరక్ పడదండి బీఆర్ఎస్ పార్టీకి. ద్రోహులను తెలంగాణ తరిమి కొడుతుంది. మంచి రోజులు ఎంతో దూరంలో లేవండి. గతంలో పార్టీ ఫిరాయిస్తే ఫిరాయింపు చట్టం వర్తించాలి, వాళ్ళను రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పిన ముఖ్యమంత్రి గారు కానీ, రాహుల్ గారు కానీ, మరి ఇలా ఈ ఫిరాయింపుదారులను ఎట్లా ప్రోత్సహిస్తుంటారు అనేది తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు ఈ ప్రశ్న. మీ ముఖ్యమంత్రి ఫిరాయింపును ప్రోత్సహించడం, కండువాలు కప్పడమే చేస్తున్నాడు. ఇంటిని అందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్లలో పోయి కాళ్ళు మొక్కుతున్నాడా, మరి బతలాడుతున్నాడా, వాళ్ళను నయానా భయానా బెదిరిస్తున్నాడా, ఏం చేస్తుండో తెలుస్తలేదు. కానీ ఈ మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంలో బిజీ అయిపోయిండు. నిస్సిగ్గుగా పోయే వాళ్ళను ప్రజలు చీ కొడుతున్నారండి. ఎమ్మెల్యేలు పోతే పోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల కార్యకర్తల సభ్యత్వం ఉందండి. పెద్ద పార్టీ కదండి బీఆర్ఎస్ పార్టీ అనేది. వాళ్ళకు ఎమ్మెల్యేల సంఖ్యాబలం కావాలి కాబట్టి ఇక ఏదో రకంగా పోవడం, బతలాడుకోవడం, వాళ్ళకి పైసలు ఇస్తున్నారా, ఏం చేస్తున్నారో మరి ఎవరికి తెలియదు. కానీ ఈ జాయినింగ్లు అయితే చేసుకుంటున్నాడు. ఆయన వార్డు మెంబర్ నుంచి మొదలైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ బీఆర్ఎస్ వాళ్ళే కదండి. మొత్తం రాష్ట్రంలో ఉన్నదంతా బీఆర్ఎస్ పార్టీ కదండి. 33 జిల్లాలలో పార్టీ ఆఫీసులు బలంగా ఉన్నాయి కదండి. పార్టీ ఈ రోజు వీక్ అయిందేమోనండి. అదేదో ప్రజలు ప్రలోభాలకు లొంగినరేమో, నమ్మినరేమో, వాళ్ళని ఇలా గద్దెకి ఎక్కించిర్రేమో. రేపు వాళ్ళు ఫెయిల్ అవుతారన్న నమ్మకం కనిపిస్తుంది కదా. వీళ్ళ 7 నెలల పాలనలో వీళ్ళు ఫెయిల్ అయినరు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్ గా పుంజుకుంటుందండి. వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసం పోతున్నారు కానీ ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పే తరుణం ఎంతో రోజులు లేవండి. పదవి మాత్రమే పరమావధిగా పోతున్నారు. ప్రజలు ఎటువైనా పర్వాలేదు వాళ్ళకు. ఎమ్మెల్యేలు ఎంతసేపు వాళ్ళ వ్యక్తిగత లాభంతోనే పోతున్నారు. ప్రజాక్షేత్రంలో తప్పక బుద్ధి చెప్తారండి. వచ్చే ఎన్నికల్లో ఈ ఫిరాయింపుదారులను చిత్తుగా ఓడిస్తారు. ఇప్పటికే ఆల్రెడీ మనం చూసినాం. సునీతా మహేందర్ రెడ్డిని కానీ, గడ్డం రంజిత్ రెడ్డి కానీ, దానం కానీ ప్రజలు చిత్తుగా ఓడగొట్టిరు. అయినా కూడా వీళ్ళకి బుద్ధి రావట్లేదండి. ఇంకా పదవులు అనుభవించి ఇంకేదో ఆశతో పోతున్నారు. ప్రజలు వీళ్ళని చీ కొడుతున్నా చూసుకుంటలేరు. నేను ఒకటే అడుగుతున్నా, వాళ్ళందరినీ కేసీఆర్ గారు ఏం తక్కువ చేసిండు, ఎందుకు పోతుండు? వీళ్ళు రాజీనామా చేసి పోవాలి ప్రజల్లోకి. ఇలా వీళ్ళు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళా కంటెస్ట్ చేయాలి. పోచారం గారికి ఏం గాచారం పట్టిందని పోయిండండి. ఆయన ఏం తక్కువైంది ఆయనకు? ఆయన రైతుల కోసం పోతున్నా అన్నాడు. కాదండి, రాళ్ల కోసం పోతున్నాడు. ఆయన క్రషర్స్ ఉన్నాయట. ఆ క్రషర్స్ ని కాపాడుకోవడానికి రాళ్ల కోసం పోతున్నాడు. ఇలా ప్రజలు చీ కొడుతున్నారు ఆయన కాన్స్టిట్యున్సీలో. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తాను సృష్టించిన రాష్ట్రాన్ని పరుగులు పెట్టి మరీ అభివృద్ధి చేసిండు. మరి అది ఇంటిలో కరెంటు కావచ్చు, కండ్లల్లో భవిష్యత్తు ఆశ కావచ్చు, ఎడతెగక పారే మంచినీళ్లు కావచ్చు. ఇలా రేవంత్ పాలనలో రాష్ట్రం అంతా అరాచకం రాజ్యం వెళ్తుందండి. హత్యలు, అత్యాచారాలు, పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఇలా కాంగ్రెస్ నాయకులు సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఇవాళ సహచర ఉద్యోగులపై అత్యాచారాలు అవుతున్నాయి. పోలీస్ స్టేషన్ ల శాంతి భద్రతలు పోయి జనం పట్ట పగలు రోడ్ల మీద కొట్టుకొచ్చేస్తున్నారు. క్షుద్ర రాజకీయం చేసుకుంటా వీళ్ళు టైం పాస్ చేస్తున్నారు. ప్రజలను గాలి వదిలేసిర్రు. ఇలా కరెంటు లేక, నీళ్లు రాక, రైతు బంధు లేక ఇలా రైతులు అల్లాడుతున్నారు. కష్టపడి పండించిన పంటను కొనమని ఇలా రైతుల కాళ్ళ వెళ్ళ పడుతుంటే కరుణిస్తలేరు మంత్రులు. ఇవన్నీ వదిలేసి ఈయన క్షుద్ర రాజకీయం చేసుకుంటా పార్టీ ఫిరాయింపుదారులను ఎంకరేజ్ చేసుకుంటా తిరుగుతున్నాడు ముఖ్యమంత్రి. ఇవాళ చూడండి, హక్కులు అడిగిన వాళ్ళని చెప్పుతో కొడతా అంటున్నారు మంత్రులు, కాంగ్రెస్ నాయకులు. అదుపు తప్పిన పాలనలో ఇలా అసాంఘిక శక్తులు తయారైతున్నాయండి. ఇవాళ అధికారుల మీద పేపర్లు ఇసులేస్తున్నాడు ఒక మంత్రి. విచ్చలవిడితనం రాజ్యం వెళ్తుంది. ఇలా రాష్ట్రంలో దొంగలు కొంతమంది పోయి ఉన్నారు. కష్టకాలంలో పార్టీని వదిలిపోయిన వాళ్ళు ఇది మానవత్వమేనండి. కష్టకాలంలో పార్టీని వదిలిపోవడం ఇది ఏమైనా భావ్యమే అంటారా? రజితారెడ్డి గారు
ముఖ్యమంత్రి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. వాడ సింగరేణి తెలంగాణ కొంగు బంగారం దాన్ని వేలం వేస్తూ ప్రైవేటు పరుల వాళ్ళ వ్యక్తుల చేతికిచ్చి దాన్ని ప్రజలను మళ్లించడానికి ఇలా పోచారం ఇంటికి వేయండి నిన్న. ఇది డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలు గమనించాలి. ఇలా మంత్రిత్వ శాఖల మీద పట్టు లేకుండా చేస్తున్నాడు. మొత్తం అంతా ఆయన చేతిలో పెట్టుకొని పబ్బం కలుస్తున్నాడు. వాళ్ళకి తెలియకుండానే జీవోలు తయారు చేస్తున్నాడు. కేవలం ఇద్దరు మంత్రులనే మాట్లాడిస్తున్నాడు. మిగతా మంత్రులను డమ్మీలను చేస్తున్నాడు. కుర్చీ భయం ఉన్నదా? ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి. ఇలా ఎక్సైజ్ మంత్రికి తెలియకుండా కూడా మద్యం కంపెనీలు వస్తున్నాయి. చీప్ బ్రాండ్లతో ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అండి. ఇలా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాట్లాడుతుండు. ఎవడండి ఆయనే? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఏం పనండి? బీఆర్ఎస్ నుంచి ఇంకో 22 మంది ఎమ్మెల్యేలు వస్తే అయిపోయాయని మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్న రాధాకృష్ణను, ఆయనకు తెలంగాణలో ఏం పని? ఒక రోజు ఈయన తెలంగాణ మీద విషయం చెబితే ఆయన పత్రికను ఇక్కడ బ్యాన్ చేసిండు తెలంగాణలో కేసీఆర్. మరి అక్షరానికి అడ్డుకట్టనా అని మాట్లాడిన రాధాకృష్ణ మరి ఇలా తెలంగాణ మీద ఎందుకు విషయం చింపుతున్నాడు? మళ్ళా అదే రాధాకృష్ణ ఇలా మాట్లాడడానికి కారణం ఎవరు? ఆయనను ఎంకరేజ్ చేస్తున్నది ఎవరు? ఇంకా 22 మంది ఎమ్మెల్యేలను తెచ్చుకోవాలని ఎంకరేజ్ చేస్తుంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు చోద్యం చూస్తున్నాడండి. ఇలా వాళ్ళ పాలన పాలన అన్నాడు. ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నాడు. నా వాయిస్ వస్తుందా మీకు? ఎంకరేజ్ చేసుకుంటా తిరుగుతున్నాడు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. ప్రజలు తరిమి కొట్టే రోజు ఎంతో దూరంలో లేదండి. రైట్ రజిత గారు, ఇక్కడ కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుందనేది నాకు తెలిసి మీకు కూడా తెలిసి ఉండొచ్చు. గతంలో మనం ఏం చేసామో అదే ఇప్పుడు మనకి తిరిగి వస్తుంది అనేది మీరు ఇందాక అన్నారు. నాయకులు పార్టీలు మారుతుంటే వ్యక్తిగత అవసరాల కోసమో పైసల కోసమో వాళ్ళ బిజినెస్ల కోసం. మీ పార్టీలోకి వచ్చినప్పుడు కూడా అదే కదా, సేమ్ ఇప్పుడు అదే వ్యక్తిగత అవసరాల కోసమో ఇంకా దేనికోసమో వాళ్ళు కూడా పోతున్నారు. ఆ రోజు మీరు దాన్ని అడ్డుకొని ఉంటే ఇవాళ మీ పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా. అయితే నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు వచ్చిన సందర్భాలు వేరు, ఆ రోజు వచ్చిన అవసరాలు వేరు. ఆ రోజు ఒక మహాయజ్ఞం లాంటి యజ్ఞం చేసి తెలంగాణను తీసుకొచ్చి వచ్చిన తెలంగాణను అభివృద్ధి పదంలో మేము సైతం ఉంటామని వాళ్ళంతలా వాళ్ళు వస్తే ఆ రోజు కేసీఆర్ గారు తీసుకున్నారు. వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి ఏం తక్కువ జరిగిందండి? వాళ్ళు ఒక్కొక్క నియోజకవర్గానికి 300-400 కోట్లను తీసుకుపోయి వాళ్ళ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీలో బ్రహ్మాండంగా పనిచేసి భాగస్వాములై బంగారు తెలంగాణలో భాగస్వాములై వాళ్ళ నియోజకవర్గాన్ని బంగారు తెలంగాణ దిశగా మలుచుకున్నారు. ఏం తక్కువైందండి వాళ్ళకు? వచ్చిండ్రు అంటే ఆ రోజు సందర్భం వేరు. ఆ రోజు కొత్తగా రాష్ట్రం తీసుకొచ్చినాం, కొత్తగా రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి దగ్గర పనిచేయాలన్న ఒక జుగుప్స ఆశతో వచ్చిండ్రు వాళ్ళు. ఏదో ఇప్పుడు ఫిరాయింపు చట్టాలు ఏదో నయానో భయానో తొలికొచ్చుకున్న వాళ్ళు కాదండి వాళ్ళు. వాళ్ళంతటా వాళ్ళు మేము ఈ రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి దగ్గర పనిచేయాలని వచ్చిన వాళ్ళండి వాళ్ళు. మరి వాళ్లకు వీళ్లకు ఈ నక్కకు నాగలోకు అనుకున్నంత తేడా ఉంటదండి. ఆ రోజులు ఈ రోజులు ఒకటేనండి. బ్రహ్మాండమైన పాలన ఇచ్చిపెట్టుకొని వాళ్ళ రామాయణం తీసుకుంటే శల్యుడు ఉంటాడండి. శల్యునికి తమ వైపు తిప్పుకొని శ్రీకృష్ణుని కూడా తమ పెరట్లో కట్టేసుకోవాలనుకుంటూ అనుకున్నారు కౌరవులు. మరి వాళ్ళ బుద్ధి కర్ణుడు ఏమనుకున్నాడు? తమ శిబిరంలో చేర్చుకోవాలి శ్రీకృష్ణుని ఆలోచనలు, అంటే తమ శిబిరంలో కర్ణుని చేర్చుకోవాలనుకున్నారు. అంటే ఇది 2 లైన్లు చెప్తే అర్థమయ్యేది కాదండి. ఇది మొత్తం మహాభారతం చదివితే అర్థమవుతుంది. ఆ ఆలోచనకు ఈ ఆలోచనకు ఎంతో తేడా ఉందనేది చెప్తున్నా నేను. ఇప్పుడు కౌరవులకు పాండవులకు ఎంత తేడా ఉంది అనేది వాళ్ళ పాలనకు మా పాలనకు అంత తేడా ఉంది. ఇది 2 ముక్కలలో చెప్తే కాదు కానీ ఇది పెద్ద సబ్జెక్టు. ఇది వాళ్ళకి అర్థమయ్యే తెలంగాణలో వాళ్ళు భాగస్వాములైనరు. వాళ్ళ నియోజకవర్గాలు బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకున్నారు. వాళ్ళకు మెడికల్ కాలేజీలు కానీ, వాళ్ళ వ్యవసాయ రంగం కానీ, వాళ్ళ విద్యా రంగం కానీ, గురుకులాలు కానీ బ్రహ్మాండంగా ఎవరైతే ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చిండ్రో అంతకంటే డబుల్ అభివృద్ధి వాళ్ళకి చేసిండు కేసీఆర్ గారు. బ్రహ్మాండంగా ముందుకు పోయినరు. వాళ్ళు వచ్చిండ్రు కదా అని వీళ్ళని తీసుకుంటారంటే వాళ్ళు ఫెయిల్ అయినరు. ఇలా కాంగ్రెస్ పార్టీ అబద్ధాల హామీలతో గట్టుకెక్కి వాళ్ళంతా ఫెయిల్ అయినండి. ఫెయిల్ అయిన పార్టీకి లాక్కోవడము, బంగారు తెలంగాణలకు రావడం ఒకటేనండి? ఒకటే అంటారా? ఈ ఫెయిల్ అయిన సినిమా ఎట్లుంటది, ఫ్లాప్ అయిన సినిమా ఎట్లుంటది? అందరూ ఏమంటారు, మన ఏం సినిమా అంటారండి? విన్ అయిన సినిమాలు ఎట్లుంటాయి, ఫ్లాప్ అయిన ఎట్లుంటాయి? అందరూ మంచి సినిమాకు పోవాలనుకుంటారు కానీ ఫెయిల్ అయ్యే సినిమాలకు మరి బెదిరించో మరి ఎట్లా తీసుకుపోతుండో ఆయనకే తెలుసు. కానీ ఇలా ప్రజలు అదే ప్రాబ్లం అయింది. భావంలో ఉన్నారు. బీఆర్ఎస్ సినిమా ఫెయిల్ అయింది కాబట్టి హిట్ సినిమాలకు పోతున్నారు. ఏం చేసి హిట్ అయిండు? సరే అండి, వీళ్ళు గోబెల్స్ ప్రచారంతో గద్దెకెక్కిండ్రు. సరే, మరి ఏం చేసిండు ఆయన? ఒక ఉచిత బస్సు తప్పితే ఏం చేసిండు ప్రజలకు? ఆ ఉచిత బస్సు కూడా కొట్టుకొని వస్తుండ్రు. వనరులు పెంచుతలేడు. వాళ్ళు ఒక రూపాయి కూడా ఎక్స్ట్రా కేటాయించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 3000 బడ్జెట్ లో పెట్టింది ఆర్టీసీకి. 1500 కోట్లు మేము ఆల్రెడీ అలాట్ చేసినాం. ఆయన వచ్చినాక 1 రూపాయి కూడా ఉచిత బస్సుకి ఇవ్వలేదు. ఇంకా దేనికి ఇచ్చిండు? మరి వ్యవసాయ రంగానికి ఇచ్చిండా? ఇలా రైతులు లబోదిబోమంటుండు. మరి ఎవరికి ఇచ్చిండు? ఏం నిధులు? ఏం చూసిపోతుండ్రు? ఇలా వాళ్ళు ఏం హిట్ అయినరు?
ఏ ఒక్క రంగంలో హిట్ అయ్యారో చెప్పండి, మీరు చెప్పండి. పోనీ ఎట్లా సక్సెస్ అయ్యారో మీరు చెప్పండి. ఇవన్నీ కూడా అభూత కల్పనలు, వాళ్ళు పని చేయలేని వాళ్ళు. ఎవరో ఎందుకు పోచారం శ్రీనివాసరెడ్డి గారే చెప్తారు కదా, రైతుల గురించి వెళ్ళాను, కాంగ్రెస్ పార్టీ చేసే పనుల వల్ల వాళ్ళ పథకాల వల్ల ఆకర్షితులయ్యాను అని చెప్పేసి ఆయనే చెప్తున్నారు. సరే నెక్స్ట్ మాట్లాడదాం రజిత గారు. సునీల్ గారు, ఇక్కడ పార్టీలో మారటం, నాయకులు మారటం అనేది, సరే అధికార పార్టీకి ఎక్కువగా రావటం అనేది రెగ్యులర్గా మనం చూస్తూనే ఉంటాం, ప్రతిసారి అది జరుగుతూనే ఉంది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. దాంట్లో కొత్తగా మాట్లాడుకోవాల్సిందేం లేదు. కానీ ఇక్కడ కొత్తగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు రాహుల్ గాంధీ గారు ఉన్న సభలోనే ఇలా పార్టీ మారే నాయకుల్ని రాళ్లతో కొట్టాలి అండ్ రాజీనామా చేయకుండా ఎవరు కూడా పార్టీలో జాయిన్ అవ్వద్దు, ఇవన్నీ మాట్లాడారు. కానీ వన్స్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీరు కూడా ఆ రూల్స్ అన్నింటినీ పక్కన పెట్టేసి మళ్ళీ అదే చేస్తున్నారు. మళ్ళీ పార్టీలో మారే నాయకుల్ని రాజీనామా చేయకుండానే పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు అండ్ ప్రతి నాయకుడు ఇంటికి వెళ్ళి మరీ పార్టీలోకి రమ్మని మీరే పిలుస్తున్నారు. సో ఇవంతా ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకటైతే, ఇప్పుడు నిన్న కరీంనగర్ నుంచి ఎవరైతే ఎమ్మెల్యే జాయిన్ అయ్యారో సంజయ్ కుమార్ గారు, ఆయన వల్ల అక్కడ ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు పార్టీని నమ్ముకుని ఎప్పటి నుంచో ఉన్న ఆయన, రామ్ గోపాల్ గారు అయితే నాకు తెలిసి జీవన్ రెడ్డి గారు ఆయన ఎంత నీతివంతంగా రాజకీయాలు చేస్తారు అనేది ప్రతిసారి కోట్ చేసి చెప్తూనే ఉంటారు. అలాంటి జీవన్ రెడ్డి గారు కూడా ఇవాళ పార్టీ మారే నాయకుల పట్ల కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి అని మాట్లాడుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అసలు ఏం చేస్తుంది?